వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారాన్ని తప్పకుండా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వరద నష్టంపై శాసన మండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు వర్షాలతో 1,56,393 హెక్టార్లలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో 17,000కు తగ్గించేసిన పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఒకేసారి 25,000కు పెంచిందని స్పష్టం చేశారు. బుడమేరు వరదల్లో పంట నష్టానికి 319.08 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కేవలం 20 రోజుల్లో పరిహారాన్ని రైతుల ఖాతా జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. అధ్యక్ష, ఇటీవల అధిక వర్షాల వల్ల వరద రావడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రైతులు చాలా నష్టపోవడం కూడా జరిగింది. ఆ నష్టపోయిన రైతులకి అంటే జూన్ జూలైలో జరిగిన నష్టానికి ప్రభుత్వం మరి అమౌంట్ చెల్లించిందా లేదా, అదేవిధంగా ఆగస్టులో జరిగిన నష్టానికి ఆ అమౌంట్ చెల్లించిందా లేదా అన్నది మరి మంత్రి గారు మీ ద్వారా మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ అధ్యక్ష 3 సార్లు వరదలు గాని భారీ వర్షాలు గాని పడ్డాయి. 1,43,572.12 హెక్టార్లలో వ్యవసాయం నష్టపోయింది. ఉద్యానవనాలు 12,821.83 అధ్యక్ష, అంటే 1,56,393.95 హెక్టార్లలో ఇటు వరి గాని ఉద్యానవనాలు గాని నష్టపోయాయి అధ్యక్ష. నష్టపరిహారం అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష, గొప్ప చెప్పడం కాదు. మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్టి అధ్యక్ష, మొన్నటి వరకు 17,000 ఇచ్చేవారు హెక్టార్కి. ఈరోజు వరి, వేరుశెనగ, పత్తి మరియు చెరకు పంటలకు 17,000 నుంచి 25,000 రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష. 25,000 రూపాయలు. అదేవిధంగా ఇతర పంటలకి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. మొన్న ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో బుడమేరు గాని ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే 25 రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి 319.08 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 20 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా వేసాం. ఈ రోజు ఇంతకంటే ఇంకొక విషయం, ఇంతవరకు అధ్యక్ష కౌలు రైతుల ఖాతాల్లో ఇప్పుడు డబ్బులే లేదు. ఈ రోజు ఏదైతే మేము 319 కోట్లు ఇచ్చామో 80% కౌలు రైతులకే ఇచ్చాం. మీరు చూసుకోండి. జూలైలో ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి నష్టం జరిగిందో దానికి 31 కోట్లు మేము మంజూరు చేశాం. ఒక 4-5 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం అధ్యక్ష. మళ్ళీ అక్టోబర్లో రాయలసీమలో వర్షాలు పడ్డాయి. ఒక 14 కోట్ల నష్టం జరిగింది. అది కూడా మంజూరు చేశాం. వీలైనంత తొందరగా వేస్తాం అధ్యక్ష. ఎప్పుడైనా సరే జరిగిన 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. గతసారి 17,000 ఉంటే హెక్టార్కి 15,000 చేశారు. మేము 17,000 ఉంటే 25,000 చేశాం. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇమీడియట్ గా నష్టపరిహారం ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది కూడా తొందరగా ఇస్తామని మీ ద్వారా ఈరోజు సభ్యులందరికీ, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాం.